వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వనమంతా సిగమూగగా కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదికి కదిలొచ్చిన సారలమ్మ, 500కు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, వారంలో అమలు, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ, వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా, సీఎం రాళ్లు రప్పలకు రైతు బంధు, 22,000 కోట్లు, 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం, అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల, పాక్ ప్రధానిగా షెహబాజ్, తెలంగాణ పోటీ, ప్రపంచంలోనే 100 ఏళ్ల ప్లాన్తో ముందుకు పోతాం, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం, ఆ పార్టీ 75 ఏళ్ల పాలన అంతా అవినీతి కుంభకోణంలో, కిషన్ రెడ్డి, కాంగ్రెస్ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదు, ప్రభుత్వాన్ని పడగొడతావా, పిచ్చి మాటలు బంద్ చేయి, కిషన్ రెడ్డిపై మంత్రి వెంకటరెడ్డి ఫైర్, 350 కోట్లు డ్రగ్స్ పట్టివేత, రైతుల ఆందోళన, తీవ్ర ఉద్రిక్తత, కరౌరి నుంచి ఢిల్లీలోనికి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నం, టీఆర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, రబ్బరు బుల్లెట్లతో కాల్పులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవితకు సిబిఐ నోటీసు, ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరు కావాలని సమన్లు, సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి, కారుణ్య నియామకాలకు స్పీడప్ చేయాలి భట్టి. వనమంతా సిగమూగంగా కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదికి కదిలొచ్చిన సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడెద్దురాజు రాక, ఇయాల చిలకలగుట్ట నుంచి తరలి రానున్న సమ్మక్క, 4 రోజుల మహాజాతర షురు, తొలి రోజే 25 లక్షల మంది భక్తుల దర్శనం, త్యాగాల తల్లులను కీర్తిస్తూ వనమంతా సిగమూగంగా జంపన్న వాగు మురవంగా కన్నెపల్లి నుంచి కదిలొచ్చింది మన కల్పవల్లి సారలమ్మ. ఆ అమ్మకు తోడుగా కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పడిగెద్దరాజు తరలి వచ్చిండ్రు. తెలంగాణ కుంభమేళా మేడారం వనజాతర బుధవారం మొదలైంది. గురువారం చిలకలగుట్టను దిగి సమ్మక్క కూడా గద్దెలపైకి కొలువు తీరనుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాలకు గద్దెపైకి చేరిన సారలమ్మ. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు రాగానే రూపాలు మారుస్తున్నాయి, ఎజెండాలు మారుతున్నాయి, జెండాలు మారుతాయి. ఒకరు పొత్తు ఉండదంటారు, ఇంకొకరు పొత్తు ఉందంటారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్రలు చేసిండ్రు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వారంలో అమలు, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ, వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా, సీఎం. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే డ్రామాలు ఆడుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్లు. ప్రజలు బండకేసి కొట్టినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు బుద్ధి రాలేదు. రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ల దోపిడీకి అలసిచ్చిండు. ప్రగతి భవన్ లో జగన్ కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి మనల్ని ముంచిండు. ఎంపీగా గెలిపించిన పాలమూరును పడావు పెట్టిండు. ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే కేసీఆర్ ఓట్లు అడగాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాళ్లు రప్పలకు రైతు బంధు, 22,000 కోట్లు, 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం. పడావు పడ్డ భూములు, గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు, రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగోత్తం. ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు. గత వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ 72,816 కోట్లు. సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు. సాగులో లేని భూములకు ఇచ్చింది 22,606 కోట్లు. అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలు విడుదల. ఎంఏయుడిలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల పరీక్షా ఫలితాలను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. పాక్ ప్రధానిగా షెహబాజ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య ఒప్పందం కుదిరింది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం. ఆ పార్టీ 75 ఏళ్ల పాలనంతా అవినీతి కుంభకోణాలే. కిషన్ రెడ్డి 6 గ్యారెంటీలను ఎగ్గొట్టాలని చూస్తున్నారు. ఓడినా బీఆర్ఎస్ నేతలలో అహంకారం తగ్గలే. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటదనే వ్యాఖ్య. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదు. ప్రభుత్వాన్ని పడగొడతావా, పిచ్చి మాటలు బంద్ చేయి. కిషన్ రెడ్డిపై మంత్రి వెంకటరెడ్డి ఫైర్. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి 200 కోట్లు కూడా తేలే. నమామి గంకు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మూసీకి ఎందుకు ఇవ్వరు? బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఖరారైందని కామెంట్. తెలంగాణ పోటీ ప్రపంచంతోనే, 100 ఏళ్ల ప్లాన్ తో ముందుకు పోతాం. సిఐఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. పూణే, ఢిల్లీలో 3,500 కోట్ల డ్రగ్స్ పట్టివేత, 1700 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం. ఫుడ్ ప్యాకెట్లలో డ్రగ్స్ దాచి లండన్ కు సరఫరా. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తం.
ఖనౌరి నుంచి ఢిల్లీలోకి చొచ్చుకొచ్చేందుకు రైతుల ప్రయత్నం. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు, గాయాలతో యువ రైతు మృతి. పోలీసులే కారణమని రైతుల ఆరోపణ. 160 మందికి పైగా రైతులకు గాయాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితకు సిబిఐ నోటీసులు. ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరు కావాలని సమన్లు. ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సిబిఐ, సుప్రీంలో పిటిషన్ ఉందంటూ ఇన్నాళ్లు ఈడీ విచారణకు కవిత గైర్హాజరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న తమ ఎదుట హాజరు కావాలని ఫ్రెష్ గా సమన్లు పంపింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ లోని ఆమె ఇంటి అడ్రస్ కు ఈ నోటీసులు అందినట్లు సమాచారం. మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులు పంపినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. అయితే ఏ సెక్షన్ కింద కవితకు సిబిఐ నోటీసులు పంపిందనేది తెలియాల్సి ఉంది. కాగా 2022 జూలై తర్వాత లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగా దాదాపు 5 నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్ లో తొలిసారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి. కారుణ్య నియామకాలు స్పీడప్ చేయాలి. భట్టి. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాలి. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు. వేసవిలో కరెంటు కొరత లేకుండా చూడాలి. సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష.